ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆదిలాబాద్, భైన్సా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. మున్సిపల్ ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీల్లో ఏదైతే నిర్మల్ మున్సిపాలిటీలో మెజారిటీ మార్కును సాధించింది. ఇక్కడ అప్పాల కావ్య చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మిగతా ఏవైతే 5 మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ 5 మున్సిపాలిటీల్లో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతారనే అంశంపై అన్ని పార్టీల్లో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి పార్టీలు ఏదైతే క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏదైతే కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లో కొత్తగా ఎన్నికయ్యే ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వారందరూ ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 49 మంది వార్డులు ఉన్నారో 49 వార్డులకి సంబంధించిన ఆర్డర్ ప్రకారం ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరికీ కూడా సీట్లను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం ఏదైతే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డుల్లో 21 బీజేపీ, అదేవిధంగా 11 కాంగ్రెస్, మిగతా ఎంఐఎం, బీఆర్ఎస్ చెరో 6 స్థానాల్లో విజయం సాధించాయి. అదేవిధంగా స్వతంత్రులు 5 ఉన్నారు. ఈ విధంగా సీట్ల అలాట్మెంట్ కూడా అదేవిధంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ 2 పార్టీలు బీఆర్ఎస్తో పాటు ఏవైతే కాంగ్రెస్ కూటమి కలిసి ఒక చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటుందని ఒక ఏదైతే వ్యూహాన్ని రచించిన పరిస్థితి అనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఏదైతే తనకున్న 21 మంది సభ్యులతోని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి క్యాంపు కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంగా ఎవరు చైర్మన్ అవుతారు, అదేవిధంగా బీజేపీకి చైర్మన్ పదవి దక్కుతుందా, కాంగ్రెస్ కూటమికి చైర్మన్ పదవి దక్కుతుందా అనే అంశంపై ఒక ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తున్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో మాత్రం పోటీ కొనసాగుతుంది. ఈ విధంగా ఏదైతే బైన్సాలో మున్సిపాలిటీలో కూడా ఎంఐఎంను అడ్డుకోవడానికి అక్కడ కూడా ఏదైతే అన్ని పార్టీలు ముఖ్యంగా స్వతంత్రులు ఏకం కావడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ మద్దతుతోని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఏదైతే వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా ఏదైతే బైన్సా మున్సిపాలిటీలో ఈ విధంగా ఉంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా ఆసిఫాబాద్ మున్సిపాలిటీతో పాటు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్కు పీఠం దక్కకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీతో కలిసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి వ్యూహ రచన చేస్తుంది. అందులో భాగంగానే అక్కడ కూడా ఏదైతే చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంఐఎంకు సంబంధించిన కౌన్సిలర్స్ను ఎవరైతే కొంతమంది కిడ్నాప్ చేశారనే ఒక ఫిర్యాదు కూడా అందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతారనే అంశంపై ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి కొనసాగుతుంది. అయితే ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఒక బందోబస్తు ఏర్పడిస్తున్నారు. శాంతియుతంగా సజావుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ప్రమాణ స్వీకారంతో పాటు పాలక వర్గాన్ని ఏర్పాటు చేసడానికి ఏదైతే బందోబస్తు కల్పిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.